గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా, మా ఊర్లో రామాలయంలో సప్తాహం అయితే చేశారు. 7 days 24 hours నాన్ స్టాప్గా భజన నామం కింద అలా రోజుకొకళ్ళు పీటల మీద కూర్చున్నారు. 6th day అయితే మేమైతే కూర్చున్నాము. చాలా కొత్తగా అయితే అనిపించింది ఈ పూజ. అంతకు ముందు అయితే మనం ఎప్పుడు చూడలేదు, చేయలేదు కూడా. హరే శ్రీనివాస భజన రూపంలో పూజ అయితే చేయించారు. కావాల్సినవన్నీ మనకు ముందు రోజే చెప్తే ఏం కావాలో అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుని మండే మార్నింగ్ మనం గుడికి రాగానే ఇంకా మండే కదా అని చెప్పి శివాలయంకి అయితే వెళ్ళి అభిషేకం చేయించుకున్నాం. అక్కడ కంప్లీట్ చేసుకున్నాక రామాలయంకి వచ్చాం. ముందు రోజు పూజోళ్ళకి ఫస్ట్ పొద్దుటే 4కి వచ్చి వాళ్ళకి మేల్కొలుపు సేవ ఉంటుంది. వాళ్ళకి 6కి అయ్యాక మన పూజ అయితే స్టార్ట్ అయింది. ఆ రోజు 6కి. అది 2 hours ఉంది. మనకైతే 8 అయింది మన పూజ చేయడానికి. పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళు మళ్ళీ భజన అయితే నాన్ స్టాప్ ఇంకా చేస్తారు. సాయంత్రం దాకా ఇంకా మళ్ళీ మన పూజ టైం దాకా ఇంకా నాన్ స్టాప్గా అయితే భజన చేస్తూనే ఉంటారు. ఇలా విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత మనం పట్టు వస్త్రంలో అయితే తీసుకొచ్చాం కదా, వాటితో అలంకరించి మనం పూజ అయితే స్టార్ట్ అయింది. ఇది కూడా పూజలో ఒక భాగమే. పోతుండండి. అత్తయో హత్యంతరోపయామి ముఖే ఆచమనయం సమర్పయామి సమర్పయామి ఆ భోజనామ యోగవత్తాన మూర్తిదాన అజరణా యోగ సమర్పణతో చేయండి. ఓం తచ్చంజోరావణీమహే యాతుం యజ్ఞాయ యాతుం యజ్ఞమనగే దైవీజీ స్వస్తిరత్తునః స్వస్తిర్మానుభేభ్యః ఓర్ధంజిగాదుభేషం చన్నోత్సవదే. ఓం భారచంద్రాయ ఓం గజాననాయ ఓం భక్తవృందాయ ఓం స్వర్పకర్ణాయ ఓం హేరంబాయ ఓం స్కందపూర్వజాయ మమ అనుకోపాత్రక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ఉదయలోకనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే
పూజ అయితే కంప్లీట్ అయింది. మనం కాసేపు అయితే బసన్లో కూర్చున్నాము. సీతారాములకి అయితే మనం బట్టలు చదివించాము. వాటిని అలంకరణ చేశారు స్వామివారికి. చాలా బాగున్నాయి చూడటానికి. సాయంత్రం పౌలింపు సభకైతే ఉయ్యాలని రెడీ చేయడానికి మేమందరం ఇలా మధ్యాహ్నం భోజనాలు కంప్లీట్ చేసుకున్నాక ఇలా చామంతి పూలతో అందరం ఉయ్యాలని డెకరేటివ్ అయితే చేసుకున్నాం. దంపతి తాంబూలం ఇవ్వడానికి అయితే కొబ్బరి బొండాలన్నీ కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా పెట్టి రెడీ చేసుకున్నాం. ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేసుకుని సాయంత్రానికి కావాల్సినవన్నీ మళ్ళీ ఇంటికైతే వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ సాయంత్రం పూజ ఉంది కదా మనకి, దానికోసం ఫ్రెష్ అయితే వచ్చేసాం. మళ్ళీని ఇవాళ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాక పూజకన్నీ మళ్ళీ ఇలా చిన్నగా పూలతో డెకరేషన్ అయి చేసుకున్నాం. పూజ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు.
మండలపురం వస్తాయి వారు ఈ సన్మానాలు ఇచ్చబడరు కానీ మా చిరుకారులుగా మా అవునవును రాజుగారు మీరందరూ వారి వారందరూ కూడా మీ తరఫున మా తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సీతారాములను అయితే ఇలా ఉయ్యాల్లో కూర్చోబెట్టి మనతో తలంబ్రాలు అయితే పోయించారు. ఆ తర్వాత సీతారాముల్ని పడుకోబెట్టేసి మనకి ఇలా స్వీట్లు పూలు అన్నీ పెట్టి పాలు కూడా ఇలా దుప్పటితో అయితే ఇలా కవర్ చేశారు. మార్నింగ్ అయితే మళ్ళీ ఓపెన్ చేస్తారు ఇలా. పవలింపు సర్వ్ అయితే అయిన తర్వాత మనం ఇలా దంపతి తాంబూలం 21 జంటలకైతే ఇచ్చాము. చాలా బాగా జరిగింది ఇదంతా కూడా. నాలుగు గంటలకల్లా వచ్చాము. స్వామివారికి మేల్కొలుపు సేవ. మనం ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టాం కదా, స్వామివారిని అమ్మవారిని తీసి మనం పందుపులతో బ్రష్ చేయించి స్వామివారికి అమ్మవారికి, ఆ తర్వాత శనగపిండి రాసి ఈ కుంకుడుకాయ రసంతో తల అంటే మనం స్నానం చేయించి రెడీ చేసి మన దగ్గర కొత్త వస్త్రములు ఉన్నారు కదా కట్టి రెడీ చేసి మళ్ళీ పూజ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ
అయితే 6:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇలా నెక్స్ట్ డే పూజ 7th డే చేసుకునే వాళ్ళు అయితే 7:30 అలా స్టార్ట్ అయింది వాళ్ళ పూజ అయితే. అందరితో సందడిగా ఈ పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది. చాలా ప్రశాంతతగా అయితే అనిపించింది ఈ పూజ చేసుకోవడం వల్ల. ఇంతే గైస్, మా పూజ అయితే ఇలా జరిగింది. Thank you for watching. Please like, share and subscribe.